ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఎర్రకోట సెక్రటేరియట్ భవనాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ఖలిస్తాన్ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఉదయం కూడా ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటీవల దేశ రాజధానిలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్ ప్రాంతాల్లోని ఆలయాల వద్ద దాడులు చేసేందుకు పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు తెలిపాయి. ఇందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉందని హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించాయి. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఎర్రకోట సెక్రటేరియట్ భవనాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, దేశ రాజధాని ఢిల్లీలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీలో ముఖ్యంగా ఎర్రకోట ముందున్నటువంటి గౌరీశంకర్ టెంపుల్లో ఒకవైపు ఏ విధంగానైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు బాంబు పేలులకు కుట్ర పన్నుతున్నారంటూ హెచ్చరికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న తమిళనాడు, బెంగాల్లో కలిపి మొత్తం 6గురిని స్పెషల్ టీమ్స్ అరెస్ట్ కూడా చేశాయి. అయినప్పటికీ కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ మరోవైపు టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం మొదట స్కూల్స్కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దాంతో స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలను బయటికి పంపించేసి స్కూళ్ళను మొత్తం కూడా తనిఖీలు చేశారు. ఒకవైపు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో స్కూళ్ళలో ఒక టెన్షన్ వాతావరణం. మరోవైపు ఏ విధంగానైతే ఢిల్లీలో అంటే గతంలోనే నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కారులో పేలినటువంటి ఆ బ్లాస్ట్లో 15 మంది చనిపోయారు. అప్పటి నుంచి కొంత ఢిల్లీలో టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టు. కానీ ఈరోజు ఎర్రకోటతో పాటు సెక్రటేరియట్, దాంతోపాటు అసెంబ్లీలకు కూడా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆ స్పాట్స్ను మొత్తం కూడా పరిశీలించారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లేవు. కానీ ఈ బాంబు బెదిరింపు కాల్స్తో గతంలో కూడా అనేకం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎర్రకోట ముందు పేలులు కూడా జరిగాయి. సో అటువంటి దానికి ఏమైనా మళ్ళీ కుట్ర పన్నుతున్నారా అనే దాని మీద ఢిల్లీ పోలీసులు, అంతేకాదు స్పెషల్ టీమ్స్ కూడా ఒకవైపు తనిఖీలు చేస్తుంటే మరోవైపు సైబర్ టీమ్స్ కూడా ఇంతకీ ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఖలిస్తానికి సంబంధించినటువంటి గ్రూపే ఈ పేలులకు సంబంధించినటువంటి మెయిల్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు దాంట్లో పేర్కొన్నారు. ఖలిస్తానికి సంబంధించినటువంటి గ్రూప్సే ఇక్కడ పేలులకు ప్లాన్ చేస్తుందంటూ. ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో సైతం ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. నిన్న 3 ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించింది. సో ఈ పరిస్థితుల్లో కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు, దాంతోపాటు మిగతా ఏదైతే జాతీయ భద్రత సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కొంత తనిఖీలు చేస్తూనే ఉన్నారు. కానీ సామాన్య జనం మాత్రం కొంత టెన్షన్ పడుతున్నారు. అంటే ఇటువంటి బెదిరింపు కాల్స్ వచ్చి తర్వాత ఏదైనా నిజమవుతుందా అనే దాని మీద కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఢిల్లీ పోలీస్ యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో గస్తీ అయితే కాస్తూనే ఉన్నాయి.